తల్లిదండ్రుల దీవెనలు కోల్పోతున్నారనికి అనేది మనం కొంతసేపు ధ్యానించుకున్నాం. బిడ్డలారా, తండ్రినైన నా పలుకులు ఆలింపుడు, మీకు భద్రత కలుగును. ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల పలుకులు ఆలకిస్తారో వాళ్ళు భద్రంగా ఉంటారు. అంటే దేవుని యొక్క కాపుదలలో ఉంటారు. అందుకే తోబీతు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే తండ్రి అయిన తోబియాసు కుమారుడైన తోబీతుకు చెబుతున్నాడు. తండ్రి చేసే హితబోధ ఆ 4వ అధ్యాయంలో కనబడుతుంది. 5వ వచనంలో, నాన్న ప్రతిరోజు దేవుని గుర్తించుకొనము. సో తల్లిదండ్రులు దీవెనల ద్వారా దీవెనలు బిడ్డలకి ఎంత ఆశీర్వాదాలుగా మారుతున్నాయి. మరి ఎందుకు ఈ ఆశీర్వాదాలు అందుకోలేకపోతున్నామో కొంతసేపు మనం ధ్యానించినట్లయితే, తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెననియుదేది